శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివాజ్రకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గురుచరిత్రము ద్వితీయ అధ్యాయము, 2వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ మహాలక్ష్మీయే నమః. 1వ శ్లోకం. త్రిమూర్తి స్వరూపుడైన మా గురుదేవుడు కాంతిరేఖలను వెదజల్లుతూ కృష్ణానది తటమున పుట్టుక లేనివాడయి ఉన్నారు. అచట భక్తులు ఆనందలీలలు పొందుదురు. భక్తులు కాని దేవతలు కూడా ఈ ఆనందాన్ని గురించి స్మరిస్తూ ఉంటారు. 2వ శ్లోకం. తర్వాత నామధారకుడు స్వప్నము నుండి మేల్కొంచి గురుపాదుకులు ధ్యానించుచు నడుచుచూ అలసిపోయి ఒక వృక్షమూలమున దిగులు చెందినవాడయి మూర్ఛినందెను. క్షణకాలము నిద్రాతుడైన నామధారకునకు స్వప్నము కలిగెను. స్వప్నమునందతడు గురువును ధ్యానించెను. శ్రీగురిని చింతించుచున్న అతనికి దయాసముద్రుడైన శ్రీగురుడు స్వప్న దర్శనమిచ్చెను. 4వ శ్లోకం. ఆ శ్రీగురుడు శరీరమంతట భస్మము ధరించి జటాధారి అయి పులుతోలును కట్టుకొని ఉండెను. ఆ రూపము నామధారకుని దృష్టి అందు స్థిరపడెను. 5వ శ్లోకం. ఆ జటాధారి నామధారకుని సమీపించి వాని లలాటమున విభూతి రాచి అతని నోదార్చి అతని శిఖరమున అభయప్రదమైన తన హస్తమునుంచెను. 6వ శ్లోకం. ఇట్లు స్వప్నమునంది మేల్కొంచి విస్మయుడయి నలదిక్కులు పరికించి చూచెను. ఉత్తమమైన ఆ స్వప్నమునే అతడు జ్ఞప్తికి తెచ్చుకొని ఆశ్చర్యమునందుచుండెను. 7వ శ్లోకం. స్వప్నమున దర్శనమిచ్చిన ఆ మూర్తిని మనసున చింతించుచు పోవ ముందుట అయోగీశ్వర మూర్తినే ప్రత్యక్షముగా చూచెను. ఆ యోగీశ్వరుని చూచి నామధారకుడు సాష్టాంగముగా నమస్కరించి, కృపాసింధో కృపచూపుము, నా తల్లియు తండ్రియు నీవే. ఓ యోగీశ్వర, నీకు జయముగా అగుగాక. నీవు అజ్ఞానమును పెనుచీకటిని పారద్రోలు జ్ఞానజ్యోతి ప్రకాశకుడవు. నీవు యోగసిద్ధుడవు, కృపా సముద్రుడవు. నీ దర్శన భాగ్యము చేతనే నా పాపములు వెంటనే శమించినవి. స్వామి, నాకు సంప్రాప్తమైన సంకటముల నుండి నన్ను తరింపచేయుటకు వచ్చితివి. 11వ శ్లోకం. స్వామి, ఈ భక్తుని దగ్గర ఎక్కడి నుండి వచ్చితిరి? మీ పేరేమి? మీ స్థిర నివాసమెక్కడ? మీరెక్కడుంటారో ఈ దీనునకు తెలుపుడు. అంతటా ఆ యోగి, నేను సిద్ధుడను, యోగిని, తీర్థాటనాపరుడను. ప్రసిద్ధుడైన శ్రీ నరసింహ సరస్వతి నా గురువు. భీమా అమరజా నదుల సంగమ క్షేత్రమున గంధర్వపురమున త్రిమూర్తి అవతారుడైన శ్రీ నరసింహ సరస్వతి వారు నివసిస్తున్నారు. యోగులు వారిని త్రిమూర్తి అవతారుడైన దత్తుడని, భక్తులను భవపుట్టుక సాగరము నుండి తరింపచేసేందుకే అవతరించిరని సదా ధ్యానింతురు. 15వ శ్లోకం. ఆ సద్గురుడు కృపాసముద్రుడు, సదా భక్తుల కోరికలు తీర్చుచుండును. భక్తులకు శిష్యులకు అన్ని సుఖములను సంపదలను సంతోషముగా ఇచ్చును. 16వ శ్లోకం. వారి ఇండ్లయందు అఖండమైన సంపదయుండగా వారికి ధైన్యమెక్కడిది? గోవులు, ధనము, ధాన్యాదులతో వారు పరిపూర్ణులయ్యి అష్టసిద్ధులు కలిగి ఆనందింతురు. 17వ శ్లోకం. ప్రౌఢమైన ఈ వాక్యములను విని నామధారకుడు ఆ సిద్ధునితో, నేను ఆ శ్రీ గురువునే సదా ధ్యానించుదను. 18వ శ్లోకం. ఆ గురుని బిరుదావళులను వారి కీర్తిని వినియున్నాను.
మా వంశమున పారపర్యముగా వచ్చిన భక్తి కల నన్ను కష్టములతో ఆర్తుడునైన నన్ను వారు చూడడమే లేదు. 19వ శ్లోకం. నన్ను ఉద్ధరింప వచ్చినవాడువని మీ ఈ కలయిక తెలుపుచున్నది. నాకు గురువు అనుగ్రహము లేని కారణమేమో సంశయింపక తెలుపుము. 20వ శ్లోకం. దానికి సిద్ధుడు ఆ విప్రునితో, విప్రా, సావధాన మనసు కలవాడువయి వినుము. భక్తవత్సలుడైన సద్గురువు కృపను అంతటా వర్షించును. 21వ శ్లోకం. ఎచ్చట వారి కృప ప్రసరించునో అక్కడ దైన్యమెక్కడిది. ఆ వంశముననే దీనత్వముండదు. వానికి సర్వదేవతలు వసులగుదురు. వాడు కలికాలమును జయించును. ఇట్టి గురువును పూజ చేసియు నీవు దీనత్వమున్నదనుచున్నావేమి? దీని వలన నీ చిత్తము సంశయగ్రస్తమైనదని తెలియచున్నది. అందువలననే నీకు కష్టము తోచుచున్నది. త్రిమూర్తి రూపుడైన దత్తుడే శ్రీ గురుమూర్తి. వారి అందే ఏకాగ్ర భక్తితో భావన చేసిన భక్తునకు అన్నియు ఇచ్చును. శ్రద్ధావంతునకు కోరినవన్నయు సిద్ధించును. 25వ శ్లోకం. హరిహరులు కోపించిన తన ఆత్మీయుడైన భక్తుని శ్రీ గురువు రక్షించును. శ్రీ గురువు ఎవడినైనా కోపించిన వానిని ఆ హరిగాని హరుడు కాని రక్షింప శక్తులు కారు. 26వ శ్లోకం. సిద్ధుని మాటలు విన్న నామధారకుడు సిద్ధుని పాదద్వయమునకు నమస్కరించి భక్తి వినయములతో అవనతముఖుడయ్యి ఇట్లనెను. 27వ శ్లోకం. స్వామి, మీ మాటలు విన్న నాకు గురువు త్రిమూర్త్యాత్మకుడు బ్రహ్మ విష్ణు శివస్వరూపుడు అనుట ఎట్లు పొసుగును అన్న సందేహము కలుగుచున్నది. దేవుడు కోపించిన గురువు రక్షించుటకు సమర్థుడు. గురువు కోపించిన రక్షింప సమర్థులెవరూ లేరు. ఈ మాటలన్నదెవురు? నాలోని ఈ సంశయమును బాపి నా మనసును నిలకడ ప్రసాదించుడు అని నమస్కరించిన నామధారకుని వాక్కులకు సంతసించి యోగిరాజైన సిద్ధుడు వానినభినందించి కృపానిధి అయ్యి ఇట్లనుచున్నాడు. బుద్ధుమంతుడా నామధారక, మంచి విషయమునే కోరితివి. వేదములోని మాటలే దీనికి సాక్షి. నీకు మొదటి నుండి తెలిపెదను. శ్రీ మహావిష్ణువు నాభి నుండి 4 ముఖములు గల బ్రహ్మ పుట్టెను. బ్రహ్మ ముఖముల నుండి 4 వేదములు పుట్టెను. తదుపరి వ్యాసుని వలన 18 పురాణములు ఏర్పడెను. ఆ 18 పురాణముల మధ్య బ్రహ్మవైవర్త పురాణము లోకమున ఖ్యాతిగాంచెను. అది విస్తారమైనది. ద్వాపర అంతమున విష్ణువు వ్యాసభగవానుడయి జన్మించి పురాణములు రచించి వాటిని ప్రసిద్ధము చేసి అందరకు ఇష్టమైన కార్యమును వనరించెను. వ్యాసుడు తన శిష్యుల ద్వారా ఆ పురాణములను విస్తరింపచేసెను. దానిలో నేను విన్న కథను నా బుద్ధి కందినంత వరకు నీకు వినిపించెదను. అందులో కలిబ్రహ్మ సంవాదము అను కథ కలదు. 35వ శ్లోకం. సృష్టికర్తయైన బ్రహ్మనొకసారి కలిపురుషుడు ఓ బ్రహ్మదేవా, నాకు గురువు యొక్క మహిమను సవిస్తరముగా తెలపవలసినది అని కోరెను. ఈ సిద్ధవచనములు విన్న నామధారకుడు మరలా సిద్ధునకు నమస్కరించి వినయముతో ఇట్లనెను. ఓ మహాయోగి సిద్ధుడా, నీకు జయము కలుగుగాక. నీవు అజ్ఞానమనడి చీకటిని పారద్రోలుటకు సూర్యుని వంటి వాడవు. నాకు సన్నిహితుడవు, కృపాసింధువు. పుట్టుక ఎనడు ఈ సంసార సాగరమును తరింపచేయువాడవు. 38వ శ్లోకం. బ్రహ్మదేవుడు గురిమహిమను కలిపురుషునకు ఎందులకు తెలపవలసి వచ్చునో
తెలపవలసి వచ్చెనో ప్రాజ్ఞుడా నాకు వివరింపుము. హే కులీనుడా వినుము. కల్పాంతమున శ్రీ మహావిష్ణువు కల్పసాగరమున వటపత్ర సాయి అయి ఉండెను. కల్పాంతమున బ్రహ్మ నిదురించు సమయమున ఏర్పడు ప్రళయము నైమిత్తికము. అప్పుడు జరుగు జలప్రళయమును శ్రీ మహావిష్ణువు వటపత్ర సాయి అయి ఉండునని పురాణము. 40వ శ్లోకం. వరాహకల్ప ప్రారంభమున అవ్యక్త మూర్తి అయిన నారాయణుడు నాలో లీనమైన జీవులు వారి వారి కర్మ ప్రారబ్ధముల ననుభవింప వరాహకల్పమును పేర తిరిగి సృష్టిని ప్రారంభించెదను. ఇట్లు ప్రపంచ సృష్టిని చేసేదెను అని మనసా తలంచి యోగనిద్ర నుండి విడివడి పూర్వము సృష్టిని ఎరిగియున్న వాడైన ఆ పరమపురుషుడు నలభై రెండో శ్లోకం. నారాయణుడిట్లు తన బుద్ధియందు జగదుత్పత్తి కార్యమును తలచిన క్షణముననే ఆయన నాభికమలము వికసించెను. ఆ వికసించిన నాభికమలము నుండి 4 ముఖముల బ్రహ్మ పుట్టి 4 దిశలను పరికించెను. ఆ రీతిగా పరికించిన బ్రహ్మ తనలో నాకంటే మరి ఒక బలవంతుడు చూడగా ఎవ్వడునూ కానరాడు, కాన నేనే సమర్థుడును బలవంతుడును అని తలంచెను. 45వ శ్లోకం. దానికి నారాయణుడు బిగ్గరగా నవ్వి బ్రహ్మతో ఇట్లనెను. నేను మహావిష్ణువును నీ తండ్రిని, నీవు నన్ను భజింపుము. ఈ మాటలు విని బ్రహ్మ క్రిందకు చూచి ఎవరి నుండి తాను పుట్టెనో ఆ శ్రీ మహావిష్ణువును కాంచి ఆయనకు నమస్కరించి ఆ బ్రహ్మదేవుడు చాలా స్తోత్రము చేసెను. బ్రహ్మ చేసిన స్తోత్రమునకు తుష్టుడైన నారాయణుడు, పుత్రక నీవు నా ఆజ్ఞను శిరసావహించి సృష్టి చెయ్యము అనెను. ఆ హరితో బ్రహ్మదేవుడు, మహావిష్ణు నాకు సృష్టి చేయుట తెలియదు, నేను సృష్టి అనర్పుట చూడలేదు, అది ఎటులనో తెలపగోరెదను అనెను. బ్రహ్మ పలుకులను విని తృప్తుడైన హరి వేదములను గ్రహించి అందు చెప్పబడిన రీతిగా పునః సృష్టి చెయ్యుము. 50వ శ్లోకం. వేదములు యందు సృష్టి రచనా విధానము వివరింపబడినది. ఓ బ్రహ్మ, అది గ్రహించి నాలో లీనమైన సృష్టిని యథాపూర్వకముగా ప్రవేశింపచేయుము. వేదములు పురాతనములు, అవి ఆది తెలియనివి. వేదములు పురాతనములు, ఆది తెలియనివి అంటే మొదలు. అవి సృష్టి మార్గమును తెలుపు అద్దము వంటివి. అది గ్రహించి సావధాన చిత్తుడువయ్యి సృష్టించుము. వేదము చెప్పిన విధమున విశ్రాంతి లేకుండా నిరతము అఖిలమైన సృష్టిని చేయుమని బ్రహ్మకు తెలప ఆయన అటలనే చేసెను. వేదము చెప్పిన విధమున విశ్రాంతి లేకుండా నిరతము అఖిలమైన సృష్టిని చేయుమని బ్రహ్మకు తెలప ఆయన అటులనే చేసెను. బ్రహ్మ చరాచర సృష్టి నొనరించును. ఉద్భజములు నీటియందు పుట్టినవి, అండజములు గ్రుడ్డు ద్వారా ఉత్పత్తి అయినవి, స్వేదజములు చెమట వలన పుట్టినవి, జరాయుజములు మావి నుండి పుట్టినవి అని 4 విధముల సృజించెను. శ్రీ మహావిష్ణువుని ఆదేశానుసారము బ్రహ్మ ఈశ్వరశక్తి యుతమైన 3 లోకములను అశేషముగా సృజించెను. ఈ సృష్టినంతయు వ్యాసభగవానుడు వర్ణించెను. నారాయణ అవతారమని చెప్పబడు వ్యాసభగవానుడు 18 పురాణములను రచించి జగమున విస్తరింపి చేసెను. అందులో బ్రహ్మ వైవర్త పురాణమును సూతుడు సౌనకాది మహర్షులకు వినిపించెను. అందు సద్గురుని కథ కలదు, దానిని విన్నవించుచున్నాడు. 57వ శ్లోకం. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించి తొలిదొలతగా బ్రహ్మనిష్ఠులైన సనకాదులను సృష్టిని
వృద్ధి చేయగల మారీచాద్యులను మన సంకల్పము చేతనే సృజించెను. ఆ బ్రహ్మ తర్వాత దేవతలను, అసురులను తమ వర్ణ శ్రమ ధర్మాదులతో కూడా బ్రాహ్మణాదులను సృజించెను. ఆపై బ్రహ్మ కృతయుగ, త్రేతాయుగ, ద్వాపరయుగ, కలియుగమును 4 యుగములు సృజించి ఒక్కొక్క యుగమును పిలిచి భూమిపై ప్రయోగించెను. 60వ శ్లోకం. మమాజ్ఞయ బ్రహ్మదేవుడు మొదట కృతయుగమును పిలిచి ఇట్లనెను: నీవు నా యాజ్ఞగా భూమిని చేరి నీ గుణములను బాగుగా ప్రకాశము చెయ్యుము. బ్రహ్మవాక్యములు విన్న సత్యరూపమైన కృతయుగము భూమిని చేర బయలుదేరెను. ఆ కృతయుగ లక్షణములను వినుము. ఎప్పుడూ కాని అసత్యము పలకనిది, వైరాగ్యము, జ్ఞానము కూడియుండినది, ఆభరణముగా యజ్ఞోపవితమును ధరించి అక్షమాలను చేత కంకణంగా కలది. ఈ రూపముతో కృతయుగము బ్రహ్మను సమీపించి నడుము వరకు దేహమును వంచి, బ్రహ్మదేవా, ఇప్పుడు నన్ను భూలోకమునకు వెళ్ళమని ఏల ప్రేరేపించుచున్నారు. ఆ భూమిపైని నరులందరూ మామూలుగా అసత్య భాషణలే, ఎల్లప్పుడూ నిందలయందు అపవాదములయందు ఇష్టము కలవారు. వారు మోసగాళ్ళు. వారికి నేను భయపడెదను. 65వ శ్లోకం. ఈ మాటలు విన్న బ్రహ్మ, కృతయుగమా, నీవు 17,28,000 సంవత్సరములు అక్కడ ఉండవలెను. నీకు కష్టము కలుగచేయును. తర్వాత ఇంకొక యుగమును పంపెదెను. సావధానముగా నుండమని బ్రహ్మ దానిని ప్రేరేపించెను. కృతయుగ కాలము గడిచిన తర్వాత బ్రహ్మ త్రేతాయుగమును పిలిచి ఆ యుగమును ప్రోత్సహించెను. 70వ శ్లోకం. సాదరంగా విను. త్రేతాయుగ లక్షణములను తెలుపుచున్నాను. ఆయన శరీరము భోగములచే పుష్టి చెందినది. చేతులు యందు యజ్ఞ సామాగ్రి కలది. అది ధర్మశాస్త్ర ప్రవర్తకమైనది. దానిని బ్రహ్మ ప్రేరేపించెను. వృషధరమైన ఆ త్రేత 12,96,000 సంవత్సరములు భూమిపై ఉండెను. ఆ యుగమున నరులు యజ్ఞములు హోమములందిష్టులయ్యి కర్మమార్గరతులయ్యి ధర్మశాస్త్రము తెలిసిన వారుగా ఉండిరి. ఆ పిమ్మట మిశ్రరూపమైన ద్వాపర యుగమును బ్రహ్మ ప్రేరేపించెను. ద్వాపరయుగ లక్షణములు వినుము. ఆ ద్వాపరము తన చేతులు యందు ఖడ్గము, ఖట్వాంగము, చాపము, బాణములను, శస్త్రములు ధరించి ఉగ్రము, శాంతి, దయ, నిష్ఠూరత్వములు, పుణ్యపాపములు మిళితమైనదయ్యి వచ్చిన ద్వాపరముతో బ్రహ్మ, నీవు భూమియందు కొంతకాలం ఉండు అనెను. అది పుణ్యము పాపము రెండునూ కలది. ఆ యుగకాలము 8,64,000 సంవత్సరములు పూర్తి కాగా బ్రహ్మ మలీనుడైన కలిని ప్రేరేపించెను. 79వ శ్లోకం. ఓ బ్రాహ్మణుడా, మలీనుడైన ఆ కలి లక్షణములు వినుము. బ్రహ్మ ముంగుట నున్న కలి కలహప్రియుడు, విచారహీనుడు, పిశాచము వంటి భయం కలిగించు ముఖమువాడు, అధోముఖుడు, నీచ దృష్టి కలవాడు, అశుచి. అతను అడుగడుగున తడబడును. కలహప్రియుడు, క్రూరుడు, వైరాగ్యము బ్రహ్మజ్ఞాన ప్రాప్త సాధనముమైన వైరాగ్య సంపత్తి లేనివాడు, కలహము ద్వేషము కూడియుండువాడు, ఎడమచేత తన లింగమును కుడిచేత నాలుకను పట్టుకొని సంతోషముగా నృత్యము చేస్తూ దోషపూర్వకమైన స్తోత్రములు చేయుచు పాపాత్ములతో కలిసి వికటమైన నవ్వుతో అరుపులతో మిక్కటముగా ఏడ్చుచు మాటిమాటికి కోతివలే చేష్టలు ప్రదర్శిస్తూ బ్రహ్మదేవుని ఎదుట నిలిచి, ఓ బ్రహ్మదేవ, ఏమి ఆజ్ఞ అనెను.
80వ శ్లోకం. బ్రహ్మ పిశాచరూపుడైన ఆ కలిని చూచి నవ్వుతూ ఇట్లనెను. కలి, జిహ్యాను లింగమును చేతులతో ఎందుకు పట్టుకున్నావు? జిహ్య అంటే నాలుక. ప్రభు, లింగము జిహ్యాలచే సకల జనులను జయింతునని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఇది నా స్వభావము. జిహ్య సుఖం అనగా నాలుక రుచిమరిగి రుచుల వెంటపడుతుంది. ఉపస్థ సుఖం శ్రీ సౌఖ్యమును మరిగి లింగ కారణమున లలానాలంపటము ప్రాప్తిమవుతుంది. అందుక ఈ కలి బ్రహ్మతో జిహ్య ఉపస్థ సుఖముల ఎందాసక్తిని కలగచేసి ఎల్లరను జయింపగలము. కానా జిహ్యలింగములు ధరించి భయము లేకుండా తిరుగుట నా స్వభావము అనెను. ఇది పెద్దలయందు కలికాలమున పిన్నెలకు గౌరవ ప్రపత్తులుండవని, ఆధ్యాత్మిక చింతనకు కావలసినవన్నీ ఆటంకములు ఈ కాలమున ఉండునని తెలియచేస్తుంది. కలి పలికిన ఈ మాటలు విన్న బ్రహ్మ అతనితో కొంతకాలము భూమికి వెళ్ళి నీ ప్రభావమును చూపమనెను. బ్రహ్మదేవుడు కలితో ప్రోత్సహింపబడి ఇట్లు అంటున్నాడు. ఓ విధి, నన్ను భూమికి పొమ్మని ఏల ప్రేరేపించుచున్నావు? నాలో ఉండు దుర్గుణములను మీకు తెలిపెదెను, వినుము. 88వ శ్లోకం. నేను ధర్మవిచ్ఛేదము చేయువాడును, లజ్జా లేనివాడును, నిరంకుశముగా ప్రవర్తించువాడును, నిద్ర, కలహము, శోకము మొదలగు గుణములు నా ముందు నడుచును. పరుల ధనము దొంగలించువాడు, ఇతరుల స్త్రీలను అపహరించువాడు నాకు అన్నదమ్ములు. ప్రపంచమున దంభమును మత్సరమును కలవారు నాకు ప్రాణమిత్రులు. కొంగవలే దాంభికులైన యతులు నా ప్రాణము. బకము ధ్యాననిష్టలో నున్నట్లు ఉండి చేపలు నాకర్షించి గుట్టుచప్పుడు కాకుండా తినును. ఆ రీతిగా ఆ కొంగవలే ధ్యానమనే నెపముతో ఇతరులను వచించు యతులను గురించి ఇక్కడ చెప్పబడినది. ఎవరైతే మోసముతో జీవులకు ద్రోహము చేయుచూ బ్రతుకుదురో వారు నా ఆత్మ సమానులు. వీరిని వదిలి పరమ మిత్రులు ఆత్మసములు లేరు. లోకమున పుణ్యకార్యములు చేయు అందరూ నాకు శత్రువులే. 89వ శ్లోకం. హే కలి, నా ఆదేశమును శిరసా వహించుము. కలియుగమున మనుష్యులు ఆయువు పరిమితి 100 సంవత్సరములు. 90వ శ్లోకం. గడిచిన యుగములలో ఆయువు ఎక్కువ. ఆ కాలమున మనుష్యులు కొంతకాలము అనగా కొన్ని సంవత్సరములు తపస్సు వంటి కష్టతరమైన సాధనలు చేసిన కాని వారి కోరిన స్వర్గ మోక్షాదులు లభ్యమయ్యేటివి కావు. అది ఇప్పుడు అనగా ఈ కలియుగమున మనుష్యులు అల్పాయుష్యులగుట విన్నవారగుటిచే భక్తిచే ఈశ్వరుని భజించిన మాత్రమున కృతార్థులగుదురు. ఇతర యుగాదుల నరులు ఆయువు ఎక్కువగుటిచే చాలా కాలము కష్టముచే తపోనుష్ఠానాదుల ద్వారా సిద్ధిని పొందేవారు. ఇప్పుడు కలిలో అట్లా కాదు. 93వ శ్లోకం. ఎవరైతే బ్రహ్మజ్ఞాన సంపన్నులో పుణ్య కార్యాచరణలో దేవ సేవకులో పూజాధికములు చెయ్యువారో వారికి వారు చెయ్యు పనులకు ఆటంకములు కలగచేయుకుము. వారికా సిద్ధి శీఘ్రముగా కలుగునట్లు సహాయపడుము. ఈ బ్రహ్మవాక్యములు విన్న కలి ఆయనకు నమస్కరించి ఇట్లనెను. స్వామి, ఎవరిని గురించి మీరు చెప్పితిరో వారు నాకు శత్రువులు. నా వైరులున్న భూమికి నేను ఎట్ల పోగలను? వారి పేరు విన్నంతనే నాకు భయము మిగులు దుఃఖమును కలుగును. భూమండలమును విశేషంగా భరతఖండమున ఉన్న పుణ్యజనులు నన్ను సహరింతురు. అప్పుడు నాకేది గతి? కలివాక్యములు విన్న బ్రహ్మ నవ్వుతూ, కలి, నీవు కాలముననుసరించి భూమియందుండుము. కాలము తన స్వగుణము చేత అందరిలోనున్న ధర్మవాసన
ధర్మ కార్యక్రములు యంద ఆసక్తిని నశింపచెయ్యును. పుణ్యాత్ములే ఆయనను, పాప మనసు కలవారే అగుదురు. 100వ శ్లోకం. అన్న బ్రహ్మదేవునితో కలి, ఓ బ్రహ్మదేవా, నా శత్రువులు విశేషంగా భూమియందు పవిత్రములైన పుణ్యతీర్థములు యందు నివసింతురు. వారు శివుని విష్ణువుని ఉపాసింతురు, ధ్యానింతురు, ధర్మబుద్ధి కలవారు. వారు నాకు ముప్పు తెచ్చెదరు. నాకు వారి యందు దయలేదు. 103వ శ్లోకం. నాకు శత్రువులు ఇంకనూ కలరు. వారు గంగాతీర వాసులు. వారణాసి యందు వారు ధర్మములు చేయుదురు. ధర్మరతులు, తీర్థాటన ఎందెచ్చ కలవారు. పురాణ శ్రవణమునందు వారు ఇష్టులు, దాననిష్ట కలవారు. వారు కూడా నాకు శత్రువులు. ఓ దేవా, ఎవరు మనసున శాంతిని కలిగి ఉందరో వారు నాకు శత్రువులే. ప్రజాపతి దాంభికము లేని వారిని, పుణ్యశీలులను చూడగానే నాకు కంపరమెత్తును. ఎవరు నా నాసాగ్రము ముక్కు చివరన దృష్టిని నిలిపి జపము చేస్తూ ఉంటారో వారిని చూడగానే వారు నా ప్రాణములను వెడల నడుపుచున్నట్లుండును. ఎవరు భార్య పుత్రులయందు గల స్నేహబంధమున చిక్కుకొని మాయయనుడు వలిచే చుట్టబడి ఉంటారో వారు నాకు ఇష్టులు. అందరికంటే వారు నాకు మిక్కిలి ప్రీతిని కూర్చువారు. 106వ శ్లోకం. వేదములను శాస్త్రములను దూషించువారు, హరిహరులకు భేదమును చూచువారు, హరిహరులను దూషించువారు నాకు పరమ ఆప్తులు. ఎవరైతే శివకేశవులను సర్వదా ఆరాధిస్తారో, ఎవరు ఇంద్రియములను జయించిన వారో, ఎవరికైతే రాగము ద్వేషము లేవో వారంటే నాకు పరమ భయము. వానిని చూచి బ్రహ్మ ఇట్లనుచున్నాడు, ఓ కలిపురుష, భూమియందు నీ ప్రకాశమే ఉంది. నీవు అక్కడికి చేరిన మాత్రమున లోకములోని వారు నీ ఇచ్చ ప్రకారమే ప్రవర్తింతురు. వారి మధ్య పుణ్యాత్ములు ఏ కొద్ది మందో ఉంటారు. భూమండలమును అట్టి వారికి విఘ్నము వారు చెయ్యు పుణ్యకార్యములకు కలగకుండునటులా నడుచుకొనుము. 110వ శ్లోకం. ఈ రీతిగా పలికిన బ్రహ్మవాక్యములను విని కలిపురుషుడు చేతులు జోడించి మరలా బ్రహ్మతో సవినయముగా ఇట్లు అనుచున్నాడు, స్వామి, చెడ్డ పని అని దేనినంటారో అదే నా పని. అటువంటప్పుడు మీరు చెప్పినది ఏ రీతిగా సంభవము? ధర్మముతో నా కలయిక వారి విఘ్నాదులు చెయ్యకుండా వారు తమ గమ్యమునకు చేరుటయందు సహాయమొనరించుట మొదలైనవి ఇట్లు వెనుగును సెలవీయండి. 113వ శ్లోకం. ఆ మాటలు విన్న బ్రహ్మ నవ్వి, కాలమాల, కాలమును మొనర్చువాడు, మలిన కాలము కలవాడు కలి, అక్కడ నీవు నివసించు ఉపాయము వినుము. అధర్మము సహాయంతో భూమిని ప్రవేశించు. వెళ్ళిన తర్వాత అక్కడ లభించిన మార్గము ద్వారా నీవు నిర్భయముగా సంచరించగలవు. పుణ్యపురుషుడైన అతనిలో ఏదైనా కించెత్తు ధర్మ విరుద్ధ సంఘటన ఉంటే ఆ పుణ్యపురుషునిలో తక్షణమే కలి ప్రవేశించునని తెలుపుట. నిర్మలులైన వారు నీకు వైరులే. దుష్టాత్మచే మలినులైన వారు నీకు ఇష్టలుగానే వ్యవహరింతురు. ఆ నరుల మధ్య ఏ ఒక్క పుణ్యాత్ముడున్నను అతను నిన్ను జయించును. భూమియందు మొత్తము మీద ప్రజలు నీకు వసులయ్యే ఉందురు. బ్రహ్మ పలుకులు విని కలి నమస్కరించి మరల ఇట్లనుచున్నాడు, ఇంత విన్నను భూమికి పోవుటయన్న నా మనసు సమర్థవంతంగా లేదు, ధైర్యము చాలకయున్నది. నామధారక కలి చెప్పిన సంశయములన్నింటినీ విన్న బ్రహ్మ చెప్పిన వాక్యమును
సావధాన మనస్కుడువయి వినుము. ధైర్యము వహించి పరిశుద్ధాత్ములు జ్ఞానులు భూలోకమున తిరుగాడుతూ ఉంటారు. అట్టి వారిని నీ దోషములు అంటవు. వారు లోభ ప్రవృత్తి లేనివారు. 120వ శ్లోకం. శివకేశవులకు భేదమించక పూజించు వారిని, గురుసేవకులను, కాశీవాసులను వీరిని నీ దోషమంటరాదు. విప్రువులను సేవించు వారిని, తల్లిదండ్రులను సేవించు వారిని, కపిలగోవును పూజించు వారిని నీ దోషములు అంటజాలవు. శైవులను వైష్ణవులను తులసీ పూజ చేసుకొను వారిని నా ఆజ్ఞను శిరసా వహించి ఎప్పుడునూ పీడించవద్దు. గురుసేవా రతులను పురాణ శ్రవణమునందు ఆధారము కలవారిని, తమ తమ ధర్మములు నిర్వర్తించుటయందు ఉత్సాహము కలవారిని ఎప్పుడునూ పీడించవద్దు. 23వ శ్లోకం. శృతులు అనగా వేదములు, స్మృతులనగా శాస్త్రములు, పురాణములు వీని జ్ఞానము కలిగిన వారిని, ధర్మ మార్గమును తెలిసిన వివేకము కలవారిని, ముఖ్యముగా గురుభక్తులను ఓ కలి నీవు పీడించవలదు. మాట మాటకి బ్రహ్మదేవుడు గురుసేవారతులు గురించి చెప్పుటను గమనించిన కలి ఈ గురు మహత్యమేమియో బ్రహ్మ ద్వారా తెలుసుకొని కోరుతున్నాడు. కలి ఇట్లనుచున్నాడు. భగవాన్ బ్రహ్మదేవ, గురువనగా ఎవడు? ఆయన స్వరూపమేమి? అనుగ్రహించి విశదముగా తెలుపుడు. ఈ కలివాక్యముని విన్న బ్రహ్మ ప్రసన్న మనసు కలవాడయి, ఓ కలి, గురుమహత్యము ఉత్తమమైనది చెబుతున్నాను, శ్రద్ధగా వినుము. గా అన్న శబ్దము సిద్ధిని కలగచెయ్యును. రా అన్నది పాపమును దావనలము వలె భస్మము చెయ్యును. ఊ అన్నది విష్ణువు. ఈ గురు అన్న శబ్దము అవ్యక్తమైన త్రిమూర్త్యాత్మకము అని అనబడును. ఈ 2 అక్షరముల మంత్రము గురు అన్నది గణేశ, అగ్ని, విష్ణుయతము, చతుర్వర్గ ఫల ధర్మ అర్థ కామ మోక్షములు నొసుంగునది. గా ఆకారము గణేశునకు, రాకారము అగ్నికి, ఊకారము విష్ణువునకు సంజ్ఞలుగా ఉన్న ఈ శబ్దార్థ సమన్వితమైనదే గురు సన్నిధి అని నిశ్చయం. 130వ శ్లోకం. గురువు తల్లియు తండ్రియు పరమపురుషుడైన శివుడు. ఈశ్వరుడు కోపించిన వానిని గురువు రక్షించును. ఎప్పుడైనా శిష్యుని గురువు కోపించిన ఈశానుడైన ఈశ్వరుడే అయినా రక్షింప సమర్థుడు కాడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరబ్రహ్మము. అందుచే గురువునే ఉపాసించి ఆశ్రయించవలెను. గురువు త్రిమూర్తి ఎలా అయ్యాడో క్రింద వివరించారు. జీవుని జీవభావనను పోగొట్టి బ్రహ్మభావనను పుట్టించువాడొకటిచే బ్రహ్మయ్యని అవిద్యారూపములైన కామ్యకర్మలను నివారణ ఎట్లు చేసుకోవాలో తెలుపుట చేత విష్ణుడనియు, అపారమైన సంసారమును సంహారము చేయుంచుటచే పుట్టుక లేకుండా చేయుటచే రుద్రుడనియు గురువు కీర్తింపబడతాడు. అట్టి గురువును త్రిమూర్తిరూపుడని ఆశ్రయించవలెను. 134వ శ్లోకం. శ్రీహరి ప్రసన్నుడైనచో విష్ణుభక్తులు ఎడతెగనట్టి గురుభక్తిని ప్రసాదించమని ప్రార్థించెదరు. గురువు ప్రసన్నుడైనచో జగత్తునికే ఈశ్వరుడైన జనార్దనుడు సంతుష్టుడయి సర్వమును సిద్ధింపచెయ్యును. ఈశ్వరుడు ప్రసన్నుడయి గురువు సంతసింపకపోవచ్చును. గురువు ప్రసన్నుడైన బుద్ధిమంతునకు భగవంతుడు సమీపముననే ఉండును. 135వ శ్లోకం. అందులకయి గురువును శాస్త్రముల యందు చెప్పిన రీతిగా భజించవలెను. ఆ తీరున భజించిన వాడు బ్రహ్మస్వరూపుడయి తాను స్వయముగా తీర్థము, వ్రతము, యోగము, తపస్సు అన్న పదములకు అర్థమయ్యి వెలుగొందును.
అట్టి వానికి వర్ణాశ్రమ ధర్మములు, ఆచార ధర్మములు, సద్వివేకమును ఆచరణ పెట్టుటలో మార్గము. భక్తి ఎననేమి, విరక్తి ఎట్లు ప్రాప్తించును, ముక్తి ఏ తీరున సిద్ధించును, అన్ని విషయములకు మార్గదర్శకుడు గురువగును. విధి పలికిన పలుకులు విని నమస్కరించి కలి బ్రహ్మతో సర్వదేవతలతో సమానుడయి ఉండి కూడా గురువు ఎందులకు జన్మమునందునో తెలుపుము. బ్రహ్మ అతనితో యథాతథంగా చెప్పెదెను. ఏకాగ్రచిత్తముతో వినుము. గురువు లేక మోక్షము లభ్యము కాదు. 140వ శ్లోకం. గురువు లేకుండా ఎక్కడైనా శ్రవణము ఎట్లు సాధ్యపడును? గురుముఖత సత్తు అంటే మంచి శాస్త్రములను విననిదే వారికి భయము ఏ రీతిగా పోవును? ఆత్మజ్ఞానము కలుగుట ఒక్కటే మానవునికున్న అన్ని భయముల నాశమునకు కారణము. ఆ జ్ఞాన సముపార్జనకు శ్రవణ, మనన, నిధి ధ్యానులను శాస్త్రము విధించినది. గురువు ద్వారా సత్శాస్త్రములను వారిని అర్థసహితంగా గ్రహించిన కాని మానవునిలోని అజ్ఞానము నశించదు. గురువు జ్ఞాన సముపార్జనము చేసుకొన్న అనుభవజ్ఞుడు, తత్వదర్శి. అట్టివాడు శిష్యునిలోని అజ్ఞానమును తన నేర్పుతో శ్రవణం ద్వారా తొలగించగలడు. స్వబుద్ధితో అది చెయ్యజాలమంటున్నాడు. గురువు లేక స్వబుద్ధిచే తత్వము సిద్ధించదు. శాస్త్రములు సులభము కావు. శ్రవణము వలన శాస్త్రములు సులభమగును. గురువు లేకుండా స్వంత మేధస్సుతో శ్రవణం సాధ్యపడదు. శ్రవణము వలన శాస్త్రములు సుబోధకములగును. శాస్త్రమును దాని లోతుపాతులతో గ్రహించిన తాను సంసారము నుండి తరించగలడు. అందుకని ఉపదేశించు గురువు బ్రహ్మను ప్రదర్శించును. తత్తు పరమును, త్వం నిన్ను, అపారమును బోధించు సూక్ష్మమైన బోధ. ఇది అనుభవజ్ఞుడైన గురువు మాత్రమే విడమరిచి శాస్త్రమును సుబోధకము చేయు సమర్థుడు. ఆయన శిష్యునిలో తన బోధచే జ్ఞానమును జ్యోతిని వెలిగించును. గురువును సేవించుట వలన సర్వము సిద్ధించును. కలి గురు శిష్యుల కథ ఏను పురాతన కథ కలదు. దానిని నీకు చెప్పుచున్నాను. పూర్వము గోదావరి తీరమున అంగిరిస మహాముని ఆశ్రమము కలదు. అది అనేకనేక వృక్షములు, తీగలు, మృగములతో పుణ్యారణ్యమై ఒప్పుచుండెను. అందు బ్రహ్మర్షి ముఖ్యులు, పుణ్యాత్ములు, తాపసులు ఉండిరి. అక్కడ పైల మహర్షి పుత్రుడైన వేదధర్ముడను వాడుండెను. పైల మహర్షి పుత్రుడైన వేదధర్ముడను వాడుండెను. వాని శిష్యులు గురుసేవ తత్పరులు, వేదశాస్త్ర పాఠములు నేర్చుకొనువారు. వారందరిలో వేదధర్మునకు అగ్రగణ్యుడైన శిష్యుడు దీపకుడు అనువాడు. తత్పరులు తద్బుదయ తదాత్మ తన్నిష్ట కలిగిన వారు అనగా వారు మనసును బుద్ధిని ఏకాగ్రమనర్చి గురువాక్యమునందు నిశ్చయాత్మకమైన పూర్ణ విశ్వాసము కలిగి ఆ తీరున గురువును సేవించుచూ ఉన్నవాడు సచ్చిషుడు. అట్టి వానిని తెలుసుకొని వానికి సకల విద్యా రహస్యములు చెప్పుట ఆ కాలపు గురుకుల పద్ధతి. అట్టివాడు విద్యను లోక కళ్యాణమునకు వెచ్చించును. లేనివాడు ఆ జ్ఞానము విపరీతమైన లోక వినాశనమునకు కారణమగును. అందుకై ప్రజ్ఞశాలి అయిన గురువు తన శిష్యులను పరీక్షించును. చూడండి 146వ శ్లోకం. ఒకనాడు వేదధర్ముడు తన శిష్యుల భక్తి శ్రద్ధలు పరీక్షింపనెంచి శిష్యులనందరినూ పిలిచి వారిని సంతోషముగా అభినందించి, శిష్యులారా, మిమ్ములను ఒక మాట అడగదలుచుకున్నాను. నా యందు ప్రీతి కలిగి ఉంటే నా మాటను వినుడు.
అన్న ఆ గురువు మాటలకు శిష్యులంటున్నారు, గురో, నీవు మాకు స్వామివి, నీవు మమ్మల్ని అతరింప చెయ్యువాడువు. నీ ఆజ్ఞ ఏదైనా మా శిరస్సును ధరించి చేయుదము. సందేహము వలదు స్వామి, తను మన ధన ప్రాణములకు అధికారి. 150వ శ్లోకం. గురువాక్యమును పాటించని వాడు రౌరవాది నరకమును పొందును. అట్టివాడు మాయయనిడి సముద్రమున మునిగిపోవును. అక్కడ నుండి అధోగతులకే పోవును. కాని వారికి ఊర్ధ్వగతులు లేవు. అట్టివాడు అధముడు. కాన భక్తుని తరింప చేయువాడు గురువే అన్న వాక్యము వేదసమ్మతమైనది. వేదధర్ముడు వారి మాటలు విని ఆనందించి దీపక ముఖ్యులైన శిష్యులతో ఈ మాటలంటున్నారు. 154వ శ్లోకం. శిష్యులారా, నా మాట వినుడు. వేల జన్మముల క్రిందట నేను చేసుకున్న పూర్వార్జితమైన మహాపాపమున్నది. దానిలో నే చేసిన అనుష్ఠాన తపో ధర్మ చరణముల వలన కొంత పోగొట్టుకున్నాను. కానీ మిగిలిన ప్రారబ్ధము అనుభవించవలసిందే. తపస్సు చేసి తిని నేను తపస్వినని నిర్లక్ష్యము చేసిన నాకు ఈ జన్మలో మోక్షమునకు విఘ్నమగును. ఘోర పాపమును ఉపేక్షించరాదని నాకు తోచుచున్నది. నా దేహముతో దానిని అనుభవించినదే అది నాశనము కాదు. ఆ పాపమునకు నిష్కృతి లేదు అని మనసున నిశ్చయించి ఆ పాప నివారణార్థమయ్యి కాశీక్షేత్రమునకు వెళ్ళి పాపమును అనుభవించెదను. అక్కడ నన్ను రక్షణ శుశ్రూష చేయు కార్యభారము మీరు వహించవలెను. వారణాసి ఎన్న నదులు సంగమమున ఉన్న క్షేత్రము వారణాసి. కాశీక్షేత్రము ఆ క్షేత్ర మహిమచే సర్వపాపములు క్షయించునని పురాణములు వినిపించుచున్నవి. మీరు నన్ను త్వరగా ఆ చోటికి కొనిపొండు. ఇందరు శిష్యులున్నారు. మీలో నన్ను రక్షింపనెవడు సమర్థుడు? రోగబాధతో నేను మాట్లాడు నిష్ఠూర వచనములను సహించి బాధలను అంగీకరించుడు వాడెవడు? నాకు తెలుపుడు అనెను. ఇది విని గురుసేవయందు ప్రవీణులైన ఆ శిష్యులు నుండి సచ్చిష్యుడు గురువుచే ఆదరింపబడువాడు. ఆయన దీపకుడు గురువునకు నమస్కరించి ఇట్లనెను, స్వామి, ఎవరైనా తన పాపమును శేషము ఉంచరాదు. అది దేహనాశ కరమగుట త్వరితముగా దానికి ప్రతిక్రియ చేయవలసి ఉన్నది. అనగా వేదధర్ముడు శిష్య, మానవులకు తమ దేహము దృఢముగా ఉన్నప్పుడే పాపమును నశింపచేసుకొనవలెను. వదిలివేస్తే ముందు ముందు అది విషముతో సమానము అగును. పుణ్యతీర్థముల సేవ వలన కానీ, కృత్య ప్రాయశ్చాదాదుల వలన కానీ, లేక రోగమును శరీరమున అనుభవించిన కానీ పాపము నివృత్తి అగును. కానీ ఇతరత్రా కాదు. కృత్యచాంద్రాయనాదుల గురించి ముందు ముందు తెలియగలదు. నూట 63వ శ్లోకం. తాను చేసుకున్న పాపము తానే అనుభవించవలెను. దేవుడు కాని, ఋషి కాని, జ్ఞాని కాని పాపమును అనుభవించనదే పాపము లయము కాదు. ఆ మాటలు విన్న దీపకుడు, స్వామి, మీరు చెప్పినది సత్యము. నా శక్తి కొలది సేవ చేసేదెను, ఆజ్ఞాపింపుడు అనెను. దీపకును మాటలు విని వేదధర్ముడిట్లనుచున్నాడు, నేను పాపము చేత గలత్కుష్టముచే కాలు చేతులాడక కండ్లు కానరాని స్థితిలో పడి ఉందును. పుత్రక, ఈ స్థితిలో గలత్కుష్ట రోగముచే బాధపడు నన్ను 21 సంవత్సరములు రక్షింప
శక్తుడు వేని ఈ పనికి అంగీకరించుము. సమాధానముగా దీపకుడు, నేను మీ పాపమునకు ప్రాయశ్చిత్తమనుభవించెదను. 21 సంవత్సరములు కుష్ఠితో అంధుడునై ఉండెదను. స్వామి, మీ పాపక్షయమును నేను నా దేహముతో చేయుదును. దృఢముగా నన్ను ఆజ్ఞాపించుడు అని గురుపాదములను పట్టి వేడెను. ఈ మాటలు విన్న వేదధర్ముడను ఆ మహాముని మహదానందము పొంది మరలా ఇట్లనెను, పాపము యొక్క గతిని తెలిపెదను వినుము. శిష్య, నా పాపమును నేనే అనుభవింపవలెను. తన శిష్యులు మొదలగు ప్రతినిధుల వలన పాపము క్షయము కాదు. నేను నా శరీరముతోనే పాపమును అనుభవింతును. 21 సంవత్సరములు నీకు ఇష్టమైనచో నన్ను కాపాడుము. రోగమును అనుభవించువాని కంటే వారికి సేవ చేయువానికే కష్టము అధికము. ఆ కారణముగా కష్టము కలుగును. 173వ శ్లోకం. ఇదివరలో నేను చెప్పినట్టుగా నా దేహముతో పాతకమును అనుభవింతును. శక్తి కలిగిన నన్ను కాశీపురము చేర్చి కాపాడము. నేను నీ సహాయముతో కాశీయందు నా పాపమును అనుభవించి పాపరహితుడునయ్యి శాశ్వతమైన బ్రహ్మపదమును పొందుదును. దీపకుడు గురువును సమీపించి ఇట్లనెను, మిమ్ములను అవశ్యము కాశీ చేర్చెదెను. విశ్వనాథునికి నమ్ములైన మిమ్ము విశ్వనాథుని వలె సేవ చేయుదును. ఓ కలి, ఆ శిష్యుడు దృఢమైన చిత్తము కలవాడయ్యి గురుసేవను అంగీకరించి వారితో కూడి తరింపచేయు కాశీనగరమును చేరి మణికర్ణికాఘట్టమును సమీపించెను. ఆ గురువును కంబళాస్వతరమును చోటు నివసింపచేసెను. అంతట వేదధర్ముడు మహానుభావుడు సంతుష్ట చిత్తుడయ్యి తన పాపము నొచ్చట అనుభవించనెంచిన వాడయ్యి స్నానము చేసి మణికర్ణకు నమస్కరించి విశ్వనాథుని పూజించి తన ప్రారబ్ధమును అనుభవింప మొదలెడెను. అంతట గురువు వేదధర్ముడు గలత్పృష్టముచే కన్నులు కనిపించక అతి దుఃఖితుడయ్యెను. దీపకుడు భక్తితో అతనిని సేవించెను. గురువు సర్వాంగములయందు కుష్ఠరోగము వ్యాపించెను. శరీరము నుండి స్రవించు రక్తమయ రసము దుర్వాసన కలదయ్యి పురుగులు పడి ఉండెను. దుఃఖముచే అతడు స్మృతిని కోల్పోయిను. దీపకుడు భిక్షించి గురువునకు అన్నమును తెచ్చిపెట్టుచుండెను. గురువును విశ్వనాథుని గానించి మొదముతో భక్తితో పూజించెను. గురువుని దేవుళ్లాగా చూసుకున్నాడంట. రోగముచే బాధనందు లోకులు సాధువులయ్యు నిర్లజ్జులయ్యు ఎట్లు క్రూరత వహింతురో ఆ రీతిగానే వేదధర్ముడు శాంతుడయ్యను. క్రూరత నందెను. శిష్యుడు యాచించి తెచ్చిన శోభనాన్నమును పెట్టినప్పుడు ఆ గురువు తినకుండా అతి కోపముతో ఇది కొంచెముగా ఉన్నది అని దానిని నేలపై విసిరివేయును. మరుదినము శిష్యుడు ఎక్కువ అన్నమును తెచ్చిపెట్టిన దానిలో కొంచెమే తిని కోపముతో మిగిలినది వదిలేసి అన్నము నాకిష్టము లేదనును. 185వ శ్లోకం. నాకిష్టమైన పక్వాన్నములను ఎందుకు తేలేకున్నావు అని కోపగించి అనేక శాఖపాకములు తెమ్మని అతనిని తొందరపెట్టును. మరునాడు ఆయనకిష్టమైన దానినే యోచించి తెచ్చినను దానిలోను దోషముల నుంచి తినకుండా దూషించుచు శిష్యుని కొట్టెడువాడు. ఒక్కొక్కసారి ప్రీతి మనస్కుడయి ఆ గురుడు శిష్య శిఖామణి, నీవు జ్ఞానరాశివి, నా కొరకై నీవు దుఃఖమును కష్టమును పొందడమాయెను అనెను. వెంటనే మరలా ఇట్లనును, నీవు నా శరీరమును దుర్వాసన పోవునట్లు కడుగుటలేదు. నీవు నన్ను బాధించుచున్నావనుట నిశ్చయము. నీవు వెడిలిపో. దీపక, దోమలు వాలుతున్నను ఎందులకు వాటిని
తోల నివారించుకున్నావు? ఇది విని వాటిని తోలుటకు మొదలుపెట్టగా భిక్ష ఎందుకు తేలేదు అనుచు ఈ రీతిగా పాపముచే సంప్రాప్తమైన రోగముచే పీడింపబడుచు ఆ గురువు విపరీతముగా ఇట్లనును, ఇది పాపగతి. 191 శ్లోకము. పాపము ఎక్కువగా ఉన్న చోట దీనత్వము, మత్సరము, దుష్టత్వము వసించును. పాపి శుభమును అశుభమును తెలియుడు. ఎవడైతే దీనతచే అతి దుఃఖముచే పీడింపబడుతుంటాడో అతడు వేరొక విధంగా మాట్లాడును. అది పాపరూపమైన ఉన్మత్తత ఎనియే గ్రహించుము. అందుకు సందేహము లేదు. రోగములలో కుష్టు 18 విధములు, అన్నియు దుఃఖమునిచ్చునవియే. గలత్కుష్టం మహా కష్టదాయకము. అది ఆ మునీశ్వరునికి సంభవించినది. ఆ గురువు యొక్క దోషములను మనసునందు లెక్కించక ఆ శిష్యుడు దీపకుడు ఆ గురువు భయపెట్టిన కాని వదలని వారించిన కాని ఆయనే తనకు ఈశ్వరుడని సేవించడువాడు. గురువు ఏది కోరినా అది భిక్ష తెచ్చి గురువునకు పెట్టువాడు. గురువును విశ్వేశ్వరునుగా మహావిష్ణువుగా భజించువాడు. గురుసేవయందే రతుడైన ఆ దీపకుడు కాశీక్షేత్రమునందున్నను ఆ తీర్థమును గల పావనా స్థలములు సందర్శించను లేదు. తుదకు విశ్వనాథుని దర్శనము కూడా చేసుకోలేదు. గురుసేవ వినా అతనికి ఇతరత్ర భావనలు కలగలేదని భావము ముందు శ్లోకముతో విస్తృతము. 197 శ్లోకం. గురు పద శృతుడయి గురువునే త్రిమూర్తి రూపుడుగా నెంచి ఇతరము మాటలాడువాడు కాదు. ఆ గురుసేవతో తన శరీర పోషణ కూడా ఎరగడు. నూట 98 శ్లోకం. నిష్ఠూరములైన గురుని వాక్యములను సహించి ఆయన మనసు సంతోషముగా ఉంచుటకు ఆ గురువు చెప్పిన రీతిగా ప్రవర్తించుచుండెను. ఈ రీతిన గురుసేవకు నిమగ్నుడైన దీపకుని యందు మహేశ్వరుడు ప్రసన్నుడయి అతన్ని సమీపించి ఇట్లనెను. 200 శ్లోకం. ఈ తీరున గురుసేవ నిమగ్నుడైన దీపకుని యందు మహేశ్వరుడు ప్రసన్నుడయి అతనిని సమీపించి ఇట్లనెను. వచ్చా, నేను ప్రీతుడునైతిని, ప్రసన్నుడునైతిని. ఇష్టమైన వరమును కోరుకొమ్ము. ఆహో సద్భక్త, కులదీపకుడువైన దీపకుడువు, మహాజ్ఞానివి. ఓ సువ్రత, నీ ఇష్టమైన వరము కోరుకొనుము, ఇచ్చెదెను. ఏ వ్రత సాఫల్యము చేత మానవుడు సంసార బంధము నుండి విముక్తుడగునో ఆ వ్రతము ప్రపంచములోనున్న వ్రతములన్నిటికన్నా శోభనమైనది. అది గురుసేవ ఎన్న వ్రతము. అట్టి వ్రతమును పూనిన దీపకుడు సువృతుడు. 202 శ్లోకం. పరమేశ్వరుని పలుకులకు దీపకుడు ఇట్లనెను. ఓం మృత్యుంజయ, సోమకేశ, ఆద్య, నా గురువు నడగక నేను ఏ వరమును అడగను అని గురువును సమీపించి వినయముతో ఇట్లనెను. విశ్వనాథుడు ప్రసన్నుడయి నాకు వరమివ్వ వచ్చినాడు. 206 శ్లోకం. మీరు అనుజ్ఞ ఇచ్చినచో మీకు రోగము శాంతించున్నట్లు వరము మిమ్మందును. ఆ వరముచే మీకు రోగము శాంతించును. దీపకుని ఈ వాక్యములు విని ఆ ముని అయిన వేదధర్ముడు కోపముతో అలసిపోతివా? మహేశ్వరుని నా రోగశాంతికై వరమడుగుచున్నావు. ఓ శిష్య, వినుము. అనుభవించకుండా పాపము శమించదు.
వరము వలన ఆగిపోయిన ఆ ప్రారబ్ధము మరుజన్మమున అనుభవించవలసియుండును. ప్రారబ్ధము ఈ జన్మలో అనుభవింపనచో మిగిలిన ఆరబ్ధము పాపరూపమయ్యి మోక్షమునకు విఘ్నము కలగచేయునని శాస్త్రములు ఘోషించుచున్నవి అని అనెను. దేవతలు వరములు నొసగి మానవులను ఇహలోకమునకు బందీతులను చెయ్యుదురు. గురువు ఈ లోకమును బంధించు వరముల నెవ్వరు. తమ పదాశ్రితులైన భక్తుల సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలను తనదైన రీతిలో శిష్యునిచే అనుభవింపచేసి కర్మను నాశనము చేయుట ద్వారా శిష్యునకు మోక్ష ప్రతిబంధకములను తొలగింపచేయుట ద్వారా మోక్షప్రాప్తి కలుగచేయును. ఈ విషయము సూక్ష్మముగా ఇట తెలియచెయ్యబడినది. శిష్యుడైన దీపకుడు గుర్వాజ్ఞ ప్రమాణమని ఈశ్వరుడు ఉన్న చోటునకు వచ్చి ఈశ్వరునితో, విశ్వేశ, నాకు వరముతో పని ఏమి? గురువునకు ఇష్టము కాని వరము అక్కరలేదు అనెను. ఇది విన్న శివుడు మోక్షమండపమునకు వచ్చి విష్ణువుతో సహా ఉన్న దేవతలకు అవిస్మితమైన విషయమును విన్నవించెను. విష్ణువు శంకరునితో, ఆ శివుడెవడు? ఆ గురువెవడు? వారు ఎక్కడ ఉంటున్నారు? నాకు చాలా విస్మయముగానున్నది అనెను. దానికి శివుడు విష్ణువుతో, నేను చూచిన విషయము ఆశ్చర్యకరమైనది. ఆ బాలుడు దీపకుడనువాడు, గురుభక్తి కలవాడు. ఆ గురువు గోదావరి నది తీరవాసి అయిన వేదధర్ముడనువాడు, తాపసుడు, నిరతుడు. శ్రమయనక ఆయన సేవలోనున్నవాడు భక్తి దీపకుడైన దీపకుడును శిష్యుడు. వానితో సమానమైన గురుభక్తి పరాయణుని లోకమున కానము. అది చూచి వానికి అతి ప్రీతితో వరమియ్యబోయితిని. విష్ణుమూర్తి గురుడు ఆనతివ్వలేదని వరమివ్వ వెళ్ళిన నాతో వరము వలదని అనెను. సహస్రకోటి దివ్యవర్షములు మహర్షులు రాత్రింబగళ్ళు కష్టపడి వరముల కోరి తపస్సు చేయుచున్నారు. అట్టి తపస్సులను యోగులను ఉపేక్షించి బలత్కారముగా నాకు వరమెట్లు ఇచ్చెదరు అని నా వరమును స్వీకరించలేదు. త్రికరణపూర్వకంగా అనగా తనువు, మనసు, వాక్కు గురువునకు సమర్పించి సాక్షాత్తు త్రిమూర్త్యాత్మికునిగా చూచుచూ సేవించును. తల్లి, తండ్రి, దేవతలు అందరూ తనకు గురువే అని నిశ్చయబుద్ధితో అనుదినము ఆ దీపకుడు గురుసేవ ఎందే ఉండును. 220వ శ్లోకం. వాని గుణములెన్నని చెప్పగలను. వాడు అవిద్య అన్న చీకటిని పోగొట్టు దీపము వంటి వాడు. నిత్యము గురుసేవా పరాయణుడు. దీపకుడు నిజముగా కులదీపకుడు. ధర్మం, జ్ఞానము, కీర్తి సర్వము గురువే అన్న నిశ్చయభావముతో ఆ గురుపాదములనే భజించువాడు దీపకుడు అని నుడివెను. ఈ వచనములను విష్ణువు విశ్వేశ్వరుని ద్వారా విన్నవాడయ్యి తాను విన్న ఆ గురు శిష్యులను త్వరగా చూడవలెనని అనుకొనెను. ఆ మహావిష్ణువు వచ్చి మహాదేవుడు వర్ణించిన దానికన్నను అధికముగా ఉన్న దీపకుని భక్తికి ఆ భక్తవత్సలుడు సంతుష్టుడయ్యను. విష్ణువు దీపకుని సమీపించి ఇట్లనెను, నీ గురుభక్తికి సంతసించితిని. ఓ సువ్రత, వరమడుగుము, ఇచ్చెదెను. ఆ హృషికేశునితో దీపకుడు ఇట్లు అనుచున్నాడు, నా భక్తిని నీవెక్కడ చూచితివి? నాకు ఎందులుకై వరమొసంగదను అనుకున్నావు? నాకు ఎందులకై వరము వసంగదువని అనుకున్నావు? మునులు దివ్యకోటి సంవత్సరములు అరణ్యములు యందు తపమాచరించుచున్నారు. వారిని ఉపేక్షించి తపోహీనుడునైన నాకు వరమెందులకు? నారాయణ, నీ భజనము నేను చెయ్యలేదు. నారాయణ, నేను నీ స్మరణ చెయ్యలేదు. నారాయణ, నేను నిన్ను వరమిమ్మని కోరలేదు. బలత్కారంగా వరం ఇవ్వదలిచిన అది గ్రహించు యోగ్యత నాకు లేదు.
ప్రౌఢమైన దీపకుని వాక్యములను విని ఆ హరి దీపకుని భక్తి సమ్మోహనమున తాను మోహితాత్ముడయి ఆ జగదితాత్ముడైన హరి ఇట్లనెను: మోక్షప్రదమైన గురుభక్తిని నీవు ప్రదర్శించితివి. గురువుయందు భక్తి చేయుట నాకు చేయుటయే, అది నాకే చెందినది. దానితో కులదీపకుడువైన దీపక, నేను సంతుష్టుడనైతిని. ఏ నరుడు గురుభక్తుడో వాడు నా భక్తుడే, సంశయము లేదు. నేను ఎల్లప్పుడూ వానికి అధీనుడను, వాడు కోరిన వరమిచ్చెదను. ఎవరు మాతాపితరులను సేవింతురో అటులనే పతిని భజించు పతివ్రతయైన స్త్రీలు అందరూ నా భక్తులే. పండితులను, వేదశాస్త్ర విధులైన విప్రులను సేవించువారు, తపస్సులను, యతులను, యోగులను భజించువారును నా భక్తులే. నన్ను భజించువారే ఎగుదురు. గంభీరమైన ఈ విష్ణువాక్యములు విన్న దీపకుడు విష్ణువునకు నమస్కరించి విషయము ఉట్టిపడ ఇట్లనుచున్నాడు: శ్రద్ధగా వినుము. ఋషికేశ, మహావిష్ణు వినుడు. నాకు వేదశాస్త్రాదులు, మీమాంసాది తర్కశాస్త్రములను బోధింపకలవాడు మా గురువే అని నా దృఢ నిశ్చయము. సర్వ విజ్ఞాన ప్రకాశకుడు నాకు గురువే. ఆ గురువునకు త్రిమూర్తులు అధీనులు. సద్గురువుండగా నాకితర దేవతలతో పని ఏమి? నాకు సద్గురుడే దైవము. 235వ శ్లోకం. నాకు సర్వదేవతలు, సర్వతీర్థములు సద్గురువే అనుట సత్యము. అందుచే మాకు పరమార్థము, జ్ఞానము, మోక్షము దూరముగా ఎట్లు ఉండునో తెలుపుడు. సిద్ధులు, యోగులు కూడా గురువు లేక జ్ఞానులు కాలేదు. ఈ జ్ఞానము గురువు వల్లనే లభించినది. అట్టి జ్ఞానము లభించిన ఈశ్వరుడు దుర్లమెందెట్లుండును? మహావిష్ణు ఏ వరాన్ని నువ్వు ఇవ్వగలవో అద్దానిని నా గురువే ఇవ్వలేడా? ఇవ్వగలడు అని ఇంటిలో ఉన్న దానిని విడిచి వేరొక దానికై బయటకు పోవడమెవడు? బయటకు పోవు వాడెవడు? ఇంటిలో ఉన్న దానిని విడిచి వేరొక దానికై బయటకు పోవువాడెవడు? శోభనకరములు, సౌహార్దములు అయిన ఆ దీపకుని మాటలు విని సంతోషముతో, హే శిష్య, నీవు ధన్యుడువు. బాలక, నాకు ప్రాణ సకుడువైతివి. 240వ శ్లోకం. నీ భక్తికి బద్ధుడునైతిని. పూర్వము విశ్వేశ్వరుడు నీకు వరమీయవచ్చెను. నేనును వరమీయవచ్చి తిని. మేమిరువురము ఒక్కటే. మా సంతోషమునకై వరమడుగుము. నీకు వంశవర్తుడునైనను నీకు కోరిన వరం ఒసగదెను అనెను. సంతుష్టోస్మి. దీపకుడు విష్ణువుతో ఇట్లనెను: మహావిష్ణు నాకు వరమివ్వ ఇచ్చ కలదేని నాకు గురువునందు రాను రాను ముందు ముందు భక్తి అధికమగుటునటులను గురు స్వరూప జ్ఞానము, గురువునందు ప్రేమాతిశయమైన లక్షణములను, గురునియందు భక్తి, ఇవియే నేను అవలంబించు వరములు. ఇవ్వగలిగితే ఈ వరములు నిండు, ఇతరములైన వరములు నాకు వలదు అని ఆ దీపకుడు శార్ణపాణి పాదద్వయమును పట్టెను. అప్పుడు పరమాత్మ దీపకునితో ఇట్లనెను: నా ప్రాణసకుడువైన దీపక, నీవు కులదీపకుడువు. నేను సంతుష్టుడునైతిని. నేనొనరించిన గురుభక్తి వలననే ధన్యుడువైతివి, ఉత్తీర్ణుడువైతివి. ఇహలోకమునందే బ్రహ్మను భవము నందెదవు. దీపక, ఇంకను వినుము. ధర్మ మార్గ ప్రవర్తకుడువయ్యి లోకబుద్ధితో పరమార్థ బుద్ధితో కూడా సద్గురువును గొప్ప మనసుతో భక్తితో స్తుతించి భజింపుము. లౌకిక బుద్ధితో పారలౌకిక బుద్ధితో అనడములో గురువు శరీరధారి అయినందున లౌకిక మర్యాదలు పాటించి గౌరవించి పూజించుటయును సేవ, లౌకిక బుద్ధితో చేయు ఆరాధనయనియు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని గురువు బోధించిన పద్ధతిని సాధనా మార్గమున
పరలోక ప్రాప్తికై జ్ఞాన సముపార్జనకు చేయు ధ్యానాదులు పారలౌకిక ఆరాధనలనియు సూచించడమైనది. ఏ ఏ రీతులలో నీ గురువును సంతుష్టును చేయుదువో దీపక, దానిచే నేను తుష్టుడు నవుదును. నీవు చేయు ఆ స్తుతి నాకే చెందును. లోకములో ఎవరు వేదపాఠకులో ఎవరు వేదాంగములు చింతన చెయ్యదురో, వేదాంత వాక్యముల మహావాక్యములు యందు రమింతురో, వారు సద్గురు సేవ చేయుదురు. వేద సిద్ధాంతములు సద్గురువును పరబ్రహ్మయ్యను. అట్టి గురువునకు దేవతలు వసులు. అతడు నాకు ప్రియుడు. అందుచే నీవు గురుని భజింపుము. గురు అను 2 అక్షరములు సద్గురువు, అమృత సముద్రము. అందు మునిగిన వానిని 3 తాపములు దహింపవు. త్రితాపములు ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికము అను తాపత్రయములు. 250వ శ్లోకం. ఎవని చిత్తమున సద్గురు స్మరణము జరుగునో అతడు సర్వత్రా పూజ్యుడు. గురునామామృతమును ఎవడు పామనము చెయ్యునో అతడు ముక్తుడే యగును. నేను కాని విష్ణువునైన నేను, బ్రహ్మ కాని శివుడు కాని బ్రహ్మ జ్ఞాన సంపన్నుడు కాని అనుగ్రహించినప్పుడు నరులకు సద్గురువు లభించును. నేను ఈశ్వరుడు. బ్రహ్మ ఇవ్వగల వరములను గురువే ఇవ్వగలడు. అందులకే గురువు త్రిమూర్త్యాత్మకుడు. దీపకునితో పై మాటలు చెప్పి శ్రీ మహావిష్ణువు వచ్చిన దారినే వెడిలిపోయెను. ఓ కలి వినుము, సద్గురువును సేవించు. ఆ దీపకుడు మహాత్ముడని తెలియము. 255వ శ్లోకం. విష్ణువుచే వరములనంది ఆ దీపకుడు గురువును సమీపించి నమస్కరింపగా ఆ గురువు సర్వజ్ఞుడయ్యను. అతనితో ఇట్లనెను, శిష్య, నీవును ఋషికేశుడను ఏమి మాట్లాడితిరి చెప్పుము. అతడు నీకేమి వరం మొసంగెను? నా హృదయాహ్లాదకరముగా నీవేమి కోరితివి? దీపకుడనుచున్నాడు, ఋషికేశుడు, నేను కోరుచున్నాను. అచంచలమైన తమ గురు పాదభక్తి అను వరమును అనుగ్రహించినాడు. అనగా స్వామి, మీ పాదసేవ, మీ పాద పద్మములందు దృఢమైన భక్తి అను వరమును శ్రీ మహావిష్ణువు నాకొసంగెను. 260వ శ్లోకం. శిష్యుని మాటలు వినిన గురువు సంతుష్టుడయి ప్రసన్నుడను అయ్యి శిష్యునితో, చిరంజీవ, కాశీయందు నివసించుము. సర్వసిద్ధులు నీ వాక్కు స్వాధీనమున ఉండును. సంపదలు నీ ద్వారముననే వసించును. నాకు సంతోషమును కలిగించిన నీకు విశ్వనాథుడు కూడా ఆధీనమున నుండును. నిన్నెవరు కష్టకాలమున స్మరింతురో వారి కష్టములు తొలుగును. నీ స్మరణ మాత్రముననే వారు పుత్ర దారాదులతో సంతోషించెదరు. ఈ మాటలు పలికి మహాముని అయిన వేదధర్ముడు పాపము లేని వాడయ్యి మాలిన్యరహితుడయ్యి తక్షణమే శుభకరమైన దివ్యదేహమును పొందెను. శిష్యుని భావమును శ్రద్ధను పరీక్షించుటకై కుష్టిగల వానిగా తెలియబడెను. కాని మహాజ్ఞాని తాపసి అయిన ఆ మహాత్మునకు పాపమున్నదను సంశయము కూడా తగదు. ఆ ముని కాశీక్షేత్రమునకు వచ్చుట కూడా లోకానుగ్రహమును అభిలాషతోనే. జన్మ జన్మల పాపములను మొనర్చిన కాశీక్షేత్ర మహిమలలో ఇది ఒక మహిమ. ఇట్టి మహిమను చాటుటకై ఆ ముని అచ్చటకు వచ్చెను. కాశీవాన తత్పరులైన వారు అధర్మ నిరుతులైనను వారికి పునర్జన్మయుండదు. 265వ శ్లోకం. ఇది శ్రీమద్గురువరుడు మహాశిష్యుడు అగు వేదధర్మ దీపకుల కీర్తిని తెలపడమైనది. శివపార్వతులు లక్ష్మీనారాయణులచే అనుగ్రహింపబడిన కథ ఇది. కలిబ్రహ్మల సంవాద రూపమున సూతుడు సౌనకాదులకు తెలిపిన కథ, దీపకుని కథ. ఇట్లు పలికిన బ్రహ్మ పలుకులు విని కలి నమస్కరించి ఆయన వాక్కును శిరస ధరించి భూమిని చేరి బ్రహ్మవాక్కును పాటించెను.
దృఢమైన గురుభక్తి కల మహాత్ములు ఎక్కడ ఎక్కడ ఉందురో అచ్చోట పరమశివుడు ప్రకాశించును. ఎవడు గురువునందు హరిహర బ్రహ్మలను దర్శించు స్థిరబుద్ధి కలవాడో, ఎవడు మనోవాక్కాయ కర్మలతో మంచి పలుకులతో గురుని సేవించునో, దీపకుని వలె వానికిని తక్షణమే ఈశ్వరానుగ్రహ పాత్రత సిద్ధించును. విష్ణువు వాని అధీనుడు. గంగాధర తనయుడైన సరస్వతీయను పేరుగల నేను నమస్కరించి సర్వశ్రోతలను గంగాధర తనయుడైన సరస్వతీయను పేరుగల నేను నమస్కరించి సర్వశ్రోతలను ప్రార్థించునదేమన నా వాక్యము బాలవాక్యముగా ఆదరించండి. నా వాక్యము బాలవాక్యముగా ఆదరించండి. అది నూన్యమైనను భగవదనుగ్రహముచే మధువుచే సంపూర్ణముగా నిండినదగుగాక. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యఖ్య గంగాధరాత్మజ విరాచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాగాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితయాం శ్రీ గురు సంహితాయాం జ్ఞానకాండే ద్వితీయోధ్యాయః. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి శ్రీ పాదకాం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తత్సత్. 2వ అధ్యాయము పారాయణ ఫలితము. దేవతా అనుగ్రహము గురు అనుగ్రహము ఫలించును. ఓం దత్తాయ నమః.